కాలు వస్తున్నాయే. రే ఆగండి ఆగండ్రా, రే 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 ఆగండ్రా, రే ఆగండ్రా, రే నేను అడిగలేదురా, రే ఆగండి. శాపం కలిగిన మందు బాల్ మెరుస్తుంది. అది తాగితే తప్ప లోపలికి వెళ్ళలేము. వీళ్ళేమో తాగనివ్వకుండా కలుగుతున్నారే. రే ఆగండ్రా, రే రండి రండి, ఇప్పుడు రండి. నా చేతుల్లో శాపం కలిగింది. ఇంకోటి అక్కడ, రే రే రారా రారా, బుల్లెట్ మిస్ అయింది. కాలిస్తున్నాడు. అయ్యో బాబోయ్, ఆ దుండగుల నుంచి తప్పించుకోవడానికి తల ప్రాణం తోక్కొచ్చింది. ఏదైతే అయింది ఈ విషయాన్ని అర్జున్ కెప్టెన్కి చెప్పాలి. అందరూ ఎక్కడికి వెళ్ళిపోయారు? ఒక బౌంటీ హంటర్స్ కూడా కనిపించట్లేదు. ఓ అక్కడే ఉన్నాడు క్యాప్టెన్తో పాటు. ఓ మన గొండు బాస్ గడా. ఏ గొండు ఎక్కడికి? కొత్త మెసేజ్ వచ్చింది. హాయ్ కెప్టెన్. ఏంటి వాంటెడ్ బోర్డును అంత గట్టిగా చూస్తున్నారు? ఏంటి కొత్తగా ఎవరైనా పడ్డారా? చెప్పండి. హాయ్ రాజ్వీర్. అవును, కొత్తగా వాంటెడ్ లిస్ట్లో ఒకరు పడ్డారు. మన పాత మిత్రుడు డావిస్, ది వాంటెడ్ క్రిమినల్. అవునా? ఎవడాడు చెప్పండి, నాకు కాలు మీద నలిపేస్తున్నా. నాకు వచ్చి పోస్టర్ చూడు. అవునా? ఎలా ఉంటాడు ఆ దావిస్? అతని గురించి ఏమైనా తెలుసా? సమాచారం ఎక్కడ ఉంటున్నాడు? తన గురించి పూర్తి ఇన్ఫర్మేషన్ లేదు. తన గురించి సరిగా ఏం తెలీదు. మన పాత కమాండర్ గురించి తెలిసింది. తను బార్లో ఉన్నారంట. తన లిక్కలు విషయాలన్నీ ఎక్స్ప్లెయిన్ చేస్తాడు. మాజీ కమాండర్ని నేను కలవడానికి వెళ్ళాలా? అయినా తనకి బార్లో పని ఏంటి? అసలు బార్లో ఏం చేస్తున్నారు? తను ఎప్పుడు వచ్చాడు? అతనే దావిస్ కేసుని హ్యాండిల్ చేసింది. అవునా? అతను ఎలా ఉంటారు? బార్లో ఉన్నారు, వెళ్ళి కలువు. ఓకే కెప్టెన్, నేను వెళ్ళేసి మన మాజీ కమాండర్ గురించి తెలుసుకుంటాను. తనని ఎక్కువ విసిగించొద్దు రాజ్వీర్. తను ఓడిపోయాడు, తనతో పోరాడి. అర్థమైందా? అలాగే కెప్టెన్. ఆ కేసుని నీకే అప్పగిస్తున్నా. ఓకే కెప్టెన్, నేను చూసుకుంటా. సరే అయితే. ఓహో, ఎక్కడికి? కెప్టెన్ కలిసి రావడానికి వెళ్తున్నా. అలాగే జాగ్రత్త. కొత్త కమాండరా? వాడు కూడా వచ్చాడా మధ్యలో? నా బౌంటీ కొట్టేద్దాం అనుకుంటున్నాడు. చేసినవాడు ఎక్కడ? కమాండర్ కమాండర్ అక్కడ ఉన్నాడు. హాయ్ కమాండర్, ఎలా ఉన్నారు? ఓ నువ్వేనా? అంటున్నావు రాజ్వీర్. అవును, మీకు దావిస్ కేసు హ్యాండిల్ చేశారంట కదా? దాని గురించి సమాచారం ఏమైనా ఉందా? తను ఎక్కడ ఉంటాడు, ఎలా ఉంటాడు, మీకేమైనా తెలుసా? దావిసా? నాకన్నా తనకి బాగా తెలుసు. అవునా? తనెవరు కమాండర్? నీ స్థానంలో అప్పుడు ఉండేవాడు. హాయ్ హంటర్, ఎలా ఉన్నారు? నైస్ మీటింగ్ యూ. కొంచెం మత్తులో ఉన్నాను. ఇందాకేమడిగా? దావిస్ గురించి అడిగావు కదా?
అవును, మీకేమైనా తెలుసా హంటర్? నేను తన ఎదురుకు పోయి రిటైర్డ్ అయ్యాను. అది చాలా పాత. అప్పుడు నేను బౌంటీ హంటర్ ఉండేవాడిని. మొట్టమొదటిగా డంజన్స్ అని పిలువబడే గేట్స్ ఓపెన్ అయినప్పుడు, తెరవబడి తెలుసుకున్నప్పుడు, ఒక గేట్ నుంచి ఇంకో గేట్కి ప్రయాణించగలం అని తెలుసుకున్నప్పుడు, అప్పుడే ఒక కిరాతకమైన దావిస్ అనే కిరాతకుడు దొంగ కనిపెట్టాడు. ఒక డజన్ నుంచి ఒక డజన్కి ప్రయాణించాలని తెలుసుకొని వాటికి సంబంధించిన సమాచారంతో ఒక మ్యాప్ని సృష్టించుకున్నాడు. దానివల్ల ఒక 5 పార్ట్నర్స్ అతనికి అవసరమైపడింది. ఎవరెవరిని ఎంచుకోవాలనే కన్ఫ్యూజన్లో తను ఒక గ్రామానికి సంబంధించిన ఒక్కొక్కరిని ఎంచుకోసాగాడు. తన దగ్గర ఉన్న మ్యాప్ సహాయంతో ఒక్కొక్క గ్రామాన్ని కుల్లగొనడానికి, దోచుకోవడానికి కావలసిన మ్యాప్ సహాయంతో ఒక్కొక్క గ్రామం నుంచి ఒక్కొక్క కఠినమైన దొంగలను ఎంచుకోసాగాడు. వాళ్ళు జాలి కనికరం చూపించకుండా అందరినీ దోచుకొని చంపి మరి ఆనందించేవాళ్ళు. ఒక్కొక్క ఇంటిని తగలబెట్టి మరి తీసుకెళ్ళిపోయేవాళ్ళు. కావలసింది దొరికే వరకు పోరాడేవాళ్ళు. అస్సలు కనికరం లేకుండా వాళ్ళ సహచరులతో తగలబెట్టి పోరాడి అడ్డుకున్న హంటర్స్ని కూడా చంపి మరి దోచుకొని వెళ్ళిపోయేవాళ్ళు డంజన్ సహాయంతో. ఆ దొంగల గ్రూప్లో చెందినవాడే ఈ దావిస్ అనే ఒక కిరాతకమైన దొంగ, ది వాంటెడ్ క్రిమినల్. ఎవరిని వెతుక్కుంటూ వచ్చావో. మీ ఇన్ఫర్మేషన్కి చాలా థ్యాంక్స్ కమాండర్. నీకు తెలుసా? చెప్పండి, నీకు తెలుసా? తను ఎక్కడైనా దొరుకుతారా? ఎక్కడ ఉంటాడు? ఎక్కడ దొరుకుతారు? మీకేమైనా తెలుసా? నేను చేయగలను. మీ సలహాకి ధన్యవాదాలు. వెళ్ళడానికి సమయం అవుతుంది. అవునా అంటే రాజువే, నువ్వు నిజంగా ఆ కిరాతకుడిని వెతకడానికి వెళ్తున్నావా? అసలే అతను క్రూరమైన రాక్షసుడు. వాళ్ళు చెప్పినట్టేం కాదులే. హాయ్ కమాండర్, మీకు దావిస్ గురించి తెలుసు కదా? తన కేసు నేనే తీసుకున్నాను. అవునా? రాజువీర్ నీకు ఒకటి చెప్పనా? తను చాలా కిరాతకమైన రాక్షసుడు. జాగ్రత్త, నీ రక్తం తాగు. వాళ్ళు చెప్పినట్టేం జరగదులే. మన డ్యూటీ మనం చేయడం తప్పేం లేదు. చావో రేవో తేల్చుకుందాం. ఇంకా వచ్చేస్తున్నా. ఏంటంటే నిమిషంలో అన్నీ మారిపోయింది. ఓరి దేవుడా, నా మ్యాప్ మర్చిపోయి వచ్చాను. ఇప్పుడు ఏం చేయాలి? నేను ఇక్కడ బౌంటీ హంటర్ అని తెలిస్తే ఈ దొంగల్ని అక్కడక్కడ వేసుకొని చెప్తారు. కాస్త ముందుకు వెళ్ళి తెలుసుకుందాం అంటే ఇక్కడ 2-3 దారులు ఉన్నాయి. సరే, గేట్స్ని చూసి వెనక వెళ్ళిపోదాం. ఓకే, మొదటి గేట్ దొరికేసింది. రెండో గేట్ ప్రయాణించాలి. రెండో గేట్ చాలా పెద్దగా ఉంది. పర్లేదు. మూడో గేట్ దారైతుంది. మూడో గేట్ దారి, రెండో గేట్ పక్క సైడ్ అని చెప్పారు కదా, ఎడమ సైడ్. అంతే, దొరికింది. చూడాల్సింది చూస్తాను. ఇంకా దావేస్, నీ చావు నా చేతుల్లోనే. మ్యాప్ తీసుకుని మళ్ళీ తిరిగి వస్తాను. ఎటు చూసిన దొంగలు కనిపిస్తున్నారు. ఏమైంది? నా మాట అసలు నచ్చలేదు. ఇదేనా దారి?
ఇదే వచ్చేసాం. ఆలస్యం చేయకుండా సిటీ టౌన్కి వెళ్ళిపోవాలి, లేదా ఈ దోపిడీ దొంగల దగ్గర ఇరుక్కుపోవాల్సి వస్తుంది పదా. ఎందుకండి ఏమైంది నీకు? ఆలస్యం అవుతుంది మిత్రమా కదా. దూసుకుంటూ కనురెప్పు మూసేలు తెరిచేలోపు మనం అమ్మ ఎందుకు వెళ్ళలేకపోతుంది కదా. చేరుకుపోయాను రా బాబు.